అన్ని అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ విదిన్ ఓవర్ నైట్ వచ్చినాయి అంటే మీకు జెన్యూన్ అనిపించిందా? ఆర్గానిక్ వ్యూస్ అనిపించిందా? ఆఫ్ ఏమన్నా? కోర్స్ ఆర్గానికే. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తున్నారు గదా! స్టేట్ ఏం జెప్తది అని జెప్పేసి ఆ 46 రోజులు, 40 రోజుల నుంచి ఆర్గానికే. అయితే ఆయన మాట్లాడిన మాటలు గూడా రోజు, రోజు నైట్ టైమే పెడుతున్నాడు వీడియో. మేబీ 4 డేస్ పెట్టినట్టున్నాడు వరుసగా. ఆ వీడియోస్‌లో వర్త్‌గా అనిపిస్తుందా? అకౌంటబిలిటీ కనిపిస్తుందా? చిన్న హోప్ అయినా వస్తుందా? లేదు ఆయన ఏదో జెప్తున్నాడు. ఆయనొస్తాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటాడు. నీట్‌ని మేము ఇక్కడి నుంచి మంచిగా చేస్తామంటాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని జెప్పాడు. అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో మొన్న హియరింగ్ జరిగితే సీబీఐ లాయర్ రాలేదు అక్కడికి. ఇంకెందుకు నువ్వు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి అక్కడ లాయర్ ప్రెజెంట్ అవ్వకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ ఏమైనా తీసుకున్నావా? ఆ లాయర్ పైన లేదు. వచ్చి బయటకొచ్చేసి నేను చేసేస్తున్నా, నేను మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నా మీకు, దేశాన్ని నేను రక్షిస్తున్నా అని చెప్పి సోదంతా గానీ, రియల్‌గా అయితే అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం లేదు, ఏం కనిపియట్లేదు. ఓకే. నేను కొన్ని డేస్ బ్యాక్ ఒకటి జూషిన. నేను నీ ఒపీనియన్స్ తీసుకుంటున్నా. ఈ వీడియో మొత్తంలో. అయితే నేను కొన్ని డేస్ బ్యాక్ ఏం జూషినానంటే, ఒక పాపులర్ జర్నలిస్ట్ ఏమంటది అంటే, అసలెందుకు ఇండియాలో ఇంతగానము అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. జర్నలిస్ట్‌లు కావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవ్వరు తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని యూజ్ చేసుకున్నా గానీ, చాలా యారగెంట్‌గా, అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నారు. సెన్సేషన్ కోసం మాట్లాడుతున్నట్టుగుంది అని అంటున్నారు. సో, నువ్వు చెప్పు చాలా అంటే హేట్ స్పీచ్ ఇండియాలో పెరుగుతుంది. అది 2 వైపులా అంటే ఒప్పుకుంటావా? అండ్ ఇంత సెన్సేషనలిజంని క్రియేట్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా గూడా కమ్యూనికేట్ చేయొచ్చు అని అనుకుంటున్నావా? నార్మల్‌గా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ లైక్ మనకి ఏమైతుందంటే హేట్ స్ప్రెడ్ చేయాలి. ఒక స్టేట్ అనేది. ఒక గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రూలింగ్‌లో ఉన్నారంటే డివైడ్ చేయాలి మనుషుల్ని. అది డివైడ్ చేయేది ఒక హ్యాపీ కంట్రీస్‌లో డివైడ్ చేయలేరు వాళ్ళు. ఎక్కడైతే హేట్ ఉంటదో, ఎక్కడైతే ఆ హేట్‌తో మనుషుల్ని మనం విభజిస్తామో, అక్కడే వాళ్ళు ఇలాంటి ఆహ్, గవర్నమెంట్‌ని, ఇలాంటి అంధభక్తులని, ఇలాంటి బ్లైండ్ పొలిటికల్ సపోర్టర్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఒకరి మధ్య ఒకరికి హేట్ ఉన్నప్పుడు. అందుకే వీళ్ళు హేట్ స్పీచెస్‌ని అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ వింగ్, ఇట్స్ నాట్ అబౌట్ లెఫ్ట్ వింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెంటర్. బట్ లైక్ ఒక సైడు హేట్ ఆల్రెడీ ఒక సైడ్ హేట్ స్టార్ట్ అయిందంటే అది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయినా, రైట్ నుంచి స్టార్ట్ అయినా సరే, ఆ హేట్ అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ. ఇప్పుడు నేను లాస్ట్ 2 డేస్‌గా చూసినా, నేను ఎక్కువ కామెంట్స్ పట్టించుకోను. ఎవడు ఏదేదో చేస్తుంటాడు, ఏం పట్టించుకోను నేను. ఆహ్, కానీ లాస్ట్ 2 డేస్ నేను కొంచెం ఒకసారి పట్టించుకున్నా నేను. నేను మామూలుగా ఎక్కువ హేట్‌తో మాట్లాడాను. బట్ లైక్ నాకు నాకు గూడా లోపల హేట్ ఉన్నదని చూపాను. ఎందుకంటే నా చుట్టుపక్కల కొంచెం మంచి మనుషులున్నారు. నా ఫ్రెండ్స్ అంతా సపోర్టివ్ ఉంటారు. కొంచెం ప్రోగ్రెసివ్ ఉంటారు. కొంచెం మంచిగా మాట్లాడతారు. చాలా ప్రేమతో మాట్లాడతారు. అట్లాంటి వాతావరణంలో ఉంటా నేను. నా బాడీలో గూడా లవ్ అనేదే ఉంటదెప్పుడు. బట్ లైక్ ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు నాకెట్లా అనిపించిందంటే సాయంత్రంకి ఒక 2 డేస్ తర్వాత ఆ రోజు నైట్ నేను మొత్తం నా బాడీ మొత్తం హేట్ నిండిపోయినట్లు అనిపించింది. అది రైట్ వింగ్ ఆ రైట్ వింగ్ వాళ్ళ పైన, లేకపోతే నా పైన హేట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ పైననా, లేకపోతే నా పైన నాకేనా, లేకపోతే గవర్నమెంట్ పైననా, లేకపోతే ప్రపంచం పైననా, ఎవరి పైనని తెలీదు. హేట్ అయితే లోపలుంది. నేను దీని గురించి కూర్చొని నేను ఎందుకు ఇట్లా ఫీల్ అయితున్నా, నేను ఎప్పుడు ఇట్లా లేను గదా! అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది. నేను హేట్ కన్జ్యూమ్ చేస్తున్నా. రిసీవ్ చేసుకుంటున్నా హేట్‌ని. సో, నేను హేట్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు నాలో అదే హేటు ఇంకొక హేట్‌ని జనరేట్ చేస్తుంది. అదైతే ఎప్పుడైతే మనం దానికి అవకాశం ఇస్తామో, అప్పుడు మనం గూడా హేట్‌ఫుల్ అయిపోతాం. అదే మన దేశంలో జరుగుతుంది. అప్పుడు ఏమని డిసైడ్ అయినా మనం హేట్‌ని కన్జ్యూమ్ చేయకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు హేట్ స్ప్రెడ్ చేసినా సరే, మనం వాళ్ళని హేట్ చేయకూడదు. వాళ్ళని మనం ప్రేమించడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమైతదంటే, ఇప్పుడు ఒక హేట్‌ని పోగొట్టాలంటే మనం ప్రేమతోనే హేట్‌ని పోగొడతాం. అదే హేట్‌తో ఇంకొక హేట్‌ని పోగొట్టలేం. ఒకరిని హేట్ చేస్తూ ఉంటే అది హేట్ పెరుగుతూనే ఉంటది గానీ తగ్గదు. హేట్ తగ్గాలంటే మనం ప్రేమించాలి. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఓకే. నేను హేట్‌ని కన్జ్యూమ్ చేయను. ఐ విల్ ఓన్లీ కన్జ్యూమ్ లవ్. నేను లవ్వే స్ప్రెడ్ చేస్తా అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. సో, ఎక్కడ జూషినా పీపుల్ అంత హ్యాపీగా ఏం లేరు అనిపిస్తుంది ఈ రూల్ వల్ల. కానీ అదే టైంలో మోదీకి సపోర్ట్‌గా చాలా వాయిసెస్ గూడా సోషల్ మీడియాలో గూడా ఈ మధ్య కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 3 టైమ్స్ గెలిచిన బీజేపీ మళ్ళొస్తదని అనుకుంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది నీకు? నీ పొలిటికల్ అనాలిసిస్ ఏం జెప్తుంది? ఐ థింక్ రాదు. వై? ఎందుకంటే నేను చూస్తున్నా గదా! లైక్
సోషల్ మీడియాలో నేను మాట్లాడేది చూసి కింద కామెంట్స్‌లో నా కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం హేట్‌ఫుల్లే ఉంటాయి. అందరూ నన్ను తిడుతూనే, బూతులు తిడుతూనే ఉంటారు. దట్ డజంట్ మీన్ బీజేపీకి పెద్ద వాయిస్ ఉందని చెప్పేసి. ఓకే. నాకు పర్సనల్‌గా ఎన్నొస్తాయి డీఎమ్స్. పర్సనల్‌గా నాకు ఎంతమంది కాల్స్ చేస్తారు. పర్సనల్‌గా నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఇంటర్నల్‌గా నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఐ మీన్ లైక్ ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు అనేది నాకు తెలుసు. అండ్ వాళ్ళు క్లియర్‌గా చెప్తారు, "అజయ్ నాకు నీ భావజాలాలున్నాయి. కానీ నేను పబ్లిక్‌గా లైక్ కొట్టలేను. పబ్లిక్‌గా నీ కింద కామెంట్ పెట్టలేను. ఒకవేళ నేను కామెంట్ పెడితే నన్ను కూడా బూతులు తిడుతున్నారు. ఒకవేళ నేను లైక్ కొడితే నా ఫ్రెండ్సే నాతో గొడవ పెడుతున్నారు. నాకు అంత కరేజ్ లేదు. అందుకే నేను లైక్ కొట్టట్లేదు. కానీ నేను నీ వీడియోస్ అన్నీ చూస్తా. నేను నిన్ను ఫాలో అవ్వను. కానీ నేను నీ వీడియోస్ అన్నీ చూస్తా" అని చెప్పేసి నాకు చాలామంది చెప్తారు. అట్లా చాలామంది ఈ గవర్నమెంట్ పైన ఇసుగు పడిపోయి ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఏదో పెద్ద తోపుతురుం గవర్నమెంట్ అని గాదు. బట్ ఈ గవర్నమెంట్ గూడా పెద్ద తోపుతురుం గాదు. సో, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌ని తీసేశారు. కాంగ్రెస్‌ని తీసుకొచ్చారు తెలంగాణలో. అట్లనే ఇంకొకటి రావాలి. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వస్తది. సెంట్రల్‌లో వచ్చినా లేకపోయినా స్టేట్‌లో బీజేపీయే అధికారంలోకి రాబోతోంది అని మాట్లాడిన మాటలు గూడా వినబడ్డాయి. ఇదేమైతుందంటే పాసిబిలిటీ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి తెలంగాణలో ఇప్పుడు? అంటే వచ్చే టర్మ్‌లో? ఏమో రాహుల్ గాంధీ అలిగేషన్స్ చేసినట్టు ఓట్ చోరీలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పాసిబిలిటీ ఉండొచ్చు గానీ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ వస్తదంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎట్లాంటి మనుషులో, ఎట్లా ఉంటారో అందరికీ తెలిసిందే. యాజ్ ఎ ఆంధ్ర గైగా చెప్తున్నా. మేబీ ఆంధ్రాలో బీజేపీ రావచ్చు, ఏమైనా చేయొచ్చు గానీ, అది కూడా కులం అంటే ఒక పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే అట్లా రావచ్చు అంతే గానీ, బీజేపీ వచ్చిన డైరెక్ట్‌గా రాదు అక్కడ గూడా. ఒక కులంతో వాళ్ళు ఇంటర్‌లింక్ అయితేనే అయితది. బట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే వాళ్ళు ఏదో చేయాలి. రాహుల్ గాంధీ అన్నట్టు ఓట్ చోరీ అలిగేషన్స్ అట్లా ఓట్ చోరీ చేయడము, లేకపోతే ఇంకొకటి చేయడము జరగాలి. అంతేగాని ఫెయిర్ అండ్ క్లీన్ ఎలక్షన్స్ జరిగితే బీజేపీ తెలంగాణలో రావడం అనేది అసాధ్యం.